టెడీ, అన్నయ్య పాట పాడకపోతే నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, ఓకేనా? బాస్, పాట పాడండి బాస్. పాడు బావా. నీ మనసులో ఉన్న మగో గురించి మంచి పాట పాడు. మీ అందరి కోసం నా మనసులో ఉన్న మనిషిని తలుచుకొని పాడతాను. రే మురళి, వసుంధర ముందు నువ్వెన్ని వేషాలు వేసినా తన చేతికి మెహందీ పెట్టేది మాత్రం నేనే. ఇక విజేతగా నిలిచింది మా వసుంధర ఒక్కటేగా. తన మధురమైన గొంతుతో పాట పడితే ఇప్పుడు ఈ ఆటకి స్వస్తి చెప్పి మెహందీ మొదలు పెట్టచ్చు. మెహందీ పెట్టాల్సింది చేతులకి కాంతమ్మా. బా అదేలేవే. అమ్మా వసుంధర, నీ తీయని కంఠస్వరంతో ఒక మంచి పాట పాడితే అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టచ్చు. పాడక్కా. పాడండి వసుంధర గారు. అమ్మ వసుంధర, నిస్సంకోచంగా పాడమ్మా. పాడు వసుంధరా, పాడు. నీ మనసులో ఉన్నదే నీకోసం ప్రాణమిచ్చే వాళ్ళ కోసం పాడు వసుంధరా. వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్, మీకు చలనం వస్తుంది. ఒకసారి నన్ను చూడండి సార్. ఒక్కసారి నన్ను చూడండి వంశీ గారు. ఈ విషయం వెంటనే మురళికి చెప్పాలి.
చిత్రసేన్ గారు చెప్పండి. మురళి, వంశీ సార్కి చలనం వచ్చేస్తుంది మురళి. వెంటనే వసుంధరని ఇక్కడికి తీసుకురా. ఏంటి చిత్రసేన్ గారు, ఏంటి మీరు అనేది? నిజం మురళి, మన వంశీ సారు మళ్ళీ స్పృహలోకి రాబోతున్నారు. త్వరగా వసుంధరని ఇక్కడికి తీసుకురా. ఓకే చిత్రసేన్ గారు, వస్తాను. అమ్మ వసుంధర, నువ్వే విజేతగా నిలిచావు. ఇక నిర్ణయించాల్సింది నువ్వే. ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. తొందరగా కానీ వే కలుపు, ఎవరైనా వస్తారు. వంశీ సార్, ఎలాగో అక్క చేతికి మెహందీ పెట్టట్లేదు, ఈ తమలపాకులైనా అక్క చేతికి ఇవ్వండి. ఇవ్వండి మురళీ గారు, మీరు కూడా వంశీ సార్ ప్రతీకే. మీ మంచి మనసుతో ఈ మెహందీ ఇచ్చిన వంశీ సార్ ఆశీర్వదించినట్టే. అమ్మమ్మ, వసుంధరకి బావ చేతులతో మెహందీ ఇప్పించినట్టు మా పెళ్లి కాని అమ్మాయిలకు కూడా మెహందీ ఇప్పించమని చెప్పండి. ఏదో తూతూ మంత్రంగా పెళ్లి జరిపించినట్టు వంశీ చేత వసుంధరకి తమలపాకులు అందించి మెహందీ ఫంక్షన్ అయిపోయింది అంటే ఎలా వదినా? వంశీ చేతులతో వసుంధరకి మెహందీ పెట్టించాలి కదా. ముందు వసుంధర ఆ తమలపాకుల్ని అమ్మవారి దగ్గర పెట్టిరాని ఐరేంద్రి. ఆ తరువాత వసుంధర ఎవరిని ఎంచుకుంటే వాళ్ల చేతే మెహందీని వసుంధర చేతులకు పెట్టిస్తాను. వసుంధర చేతులకు ఒకవేళ బావ మెహందీ పెడితే మా చేతులకు కూడా మెహందీ పెట్టాలి, అంతే కదమ్మమ్మ? ఆవేశపడకు నక్షత్ర, ముందు జరగాల్సిన తంతంతా జరగనివ్వు. అలాగైతే తన చేతులకి మెహందీ పెట్టే మనిషి ఎవరో ఇప్పుడే నిర్ణయించమని చెప్పండి. చెప్పడం ఎందుకు, మనమే అడుగుదాం. ఒసే వసుంధర, నీ చేతులకి ఎవరు మెహందీ పెట్టాలో మొహమాట పడకుండా చెప్పు. ఐఎమ్ టెడ్డీ రోబో 5.0 డాట్. వసుంధర గారి చేతులకు మెహందీ నేనే పెడతాను. అన్నింటికి దిక్కుమాల బొమ్మ ముందుంటుందంటే ఇంకా సేవట్లో ప్రారంభమయ్యే మెహందీ ఫంక్షన్లో నీ సుగుభారమైన చేతులకు నా పాప ఇచ్చే చేతులతో నీకు మెహందీ పెడతానన్నమాట. మా నువ్వు కావాలనుకుంటు వసుంధర. గుర్తు పెట్టుకో బంగారం, రాత్రి మనం ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ విషయం నువ్వు ఆ మురళిగాడికి చెప్పినా, ఆ చిత్రసేన గారు నన్ను ఆపినా కూడా ఇదిగో ఈ వీడియో వైరల్ అయిపోతుంది. నువ్విప్పుడు ఒప్పుకోవాలి వసు. చెప్పు వసుంధరా. డాడీ, ఏమైంది డాడీ? అది ఒక్క నిమిషం ఉండండి బాస్. దిక్కుమాల బొమ్మ దిక్కుమాల బొమ్మని ఆగవే.
ఇప్పుడన్నా చెప్పే వసుంధర. అమ్మో అమ్మా 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 అమ్మో అమ్మా తెలు చంపేసాగుదే. అబ్బో అమ్మో 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 ఈ బాధను భరించడం నా వల్ల కాదురా బాబాయ్. అమ్మో ఈ బాధ వంశీగారి దెబ్బకన్నా అమ్మో ఆ మొదలై గడి విన పొడికన్నా చాలా భయంకరంగా ఉంది. అమ్మో దేవుడా ఓరు దేవుడా. అమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యయ్యయ్యయ్యయ్యయ్య అమ్మో అమ్మో వసుంధరకు నేను మెహందీ పెడదాం అనుకుంటే వసుంధర చూపు నా మీద పడకుండానే అమ్మో ఈ తెలుగు ఉట్టేసింది. అమ్మో నేను భరించలేదు దేవుడా. అమ్మ ఓరు దేవుడు వసు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు నేను బతకాలి కదా. అమ్మో తెలు నువ్వు కనిపించి చెప్పు నేను చంపేస్తాను. అమ్మో అమ్మో తెలు ఇప్పుడు నేను చంపేస్తాను. అమ్మా దేవుడా. అమ్మా ఇంకా సేపు అయిపోయివంటా దేవుడా. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా దేవుడా. ఖచ్చితంగా వంశీగాడు చనిపోయి ఉంటాడు. అందుకే వాడు ఆత్మలా మారి నన్ను ఎలా హింస పెడుతున్నాడా. వాడు మగాడే వసుంధరా. అమ్మో అమ్మో నన్ను విపరీతంగా హింస పెడుతున్నాడు తల్లా. అమ్మా అమ్మా ఆడు మాత్రం మగాడే వసుంధరా మగాడే కానీ అట్లేడిగా. నేను పెళ్లి చేసుకునేది మాత్రం నేనే. ఎవరు కదలకండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. వసుంధర గారు అక్కడ వంశీ సార్కి స్పృహ వస్తుంది. బావా నువ్వు ఈ చీకట్లో ఎటు వెళ్ళిపోకు. నువ్వే నాకు మెహందీ పెట్టాలి. నక్షత్ర నేను నీకు తర్వాత మెహందీ పెడతాను, ఎవ్వరూ చూడకుండా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వంశీ సార్, సార్ నేను వచ్చేసాను సార్. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి సార్. నేను సార్ మీ వసుంధరని సార్. లేవండి సార్, లేవండి వంశీ సార్ ప్లీజ్. ఎన్ని రోజులు నేను అణుచుకున్న బాధ అంతా మీరే తీర్చగలరు వంశీ సార్. ప్లీజ్ సార్ లేవండి. చిత్రసేన్ గారు మీరు స్పృహలోకి వస్తున్నారని చెప్పారు. మీతో ఒక చివరి మాట చెప్పాలి. నేను మోస్తున్న బరువు బాధ్యతలు మీరే దించేయాలి. ఒక్కసారి నన్ను చూడండి వంశీ సార్. ఇంటికి వచ్చిన వాళ్ళు మన ప్రేమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మన ప్రేమ గొప్పతనం నిరూపించే బాధ్యత మీకు కూడా ఉంది వంశీ సార్. ప్లీజ్ కళ్ళు తెరవండి. మీ సెక్రటరీ వసుంధర అడుగుతుంది అనుకోండి. నేను చనిపోవాలని నిర్ణయించుకున్నది ఈ కష్టాలకి భయపడి కాదు సార్. మిమ్మల్ని ఇంటికి అప్పగించడానికి నేను ఎంచుకున్న మార్గం.
లేవండి సార్, నా చావు నిజమైనా పర్వాలేదు, మీరు స్పృహలోకి రావాలి. నాపై ఎందుకు సార్ మీకు ఇంత కోపం? ఒక్కసారైనా మాట్లాడండి సార్. ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాను, కనీసం మీకు ఈ రోజైనా కనికరం కలగలేదు. నాకు చాలా బాధగా ఉంది సార్. మిమ్మల్ని మామూలు మనిషిగా చూడకుండానే నేను చచ్చిపోతానేమోనని నేను చచ్చిపోయేలోపు మీరు వసుంధర అని పిలవాలని కోరుకుంటున్నాను. నేను చచ్చిపోయే లోపైన నా కోరికను చంపకుండా బతికించండి సార్. అంటే నేను చచ్చిపోతానంటే మీరు తట్టుకోలేరన్నమాట. మిమ్మల్ని బతికించుకోకుండా నేను చచ్చిపోను సార్. తలపేసేయండి. వసుంధర గారు, మన వంశీ సార్ స్పృహలోకి వస్తున్నారు. త్వరలోనే మనతో మాట్లాడబోతున్నారు. వంశీ సార్, మీ స్థానం ఎంత గొప్పదో, మీ బాధ్యతలు వసుంధర, ఏంటమ్మా ఆ మాటలు? ఇవి నా మాటలు కావు. కొన్ని రోజులుగా బాధను అణుచుకుని బతుకుతున్నాను. చలనం లేని మనిషితో ప్రాణం తీసుకోబోతున్న మనిషి మాట్లాడుతున్న మాటలు ఇవి. వసుంధర గారు, ఏం మాట్లా ఈ ఇంట్లో వాళ్ళు నాకు నగలమర్చి సింధూరం పెట్టి తలకు బాసికం కడుతుంటే ప్రాణం పోయిన నా శవాన్ని అలంకరించినట్టుగా అనిపిస్తుంది. నా ప్రాణం పోతున్నా నా అనుకున్న వంశీ సార్ ఇప్పటికీ స్పృహలోకి రాలేదు. వసుంధర గారు, మీరు కూడా వంశీ సార్ మీద అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారా? ప్రేమించిన మనిషి ప్రాణపాయ స్థితిలో ఉంటే ప్రేమించిన మనిషి వచ్చి కాపాడతాడని మీరే చెప్పారు కదా మురళీ గారు. అమ్మా వసుంధర, నువ్వు అలా భరోసా కోల్పోవద్దు. నువ్వు పాట పాడుతుంటే నీ మనసు వంశీసారికి చేరువై ఆయనలో చలనం వచ్చింది. నువ్విలా నిస్సహాయంగా మాట్లాడితే ఆయన మళ్ళీ స్పృహలోకి వస్తాడా? రావాలి చిత్రసేన్ గారు. నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనదే. లేదంటే ఈ వసుంధర చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఈ పెళ్లి ముహూర్తానికే. అమ్మా వసుంధర, అధైర్యపడకు. వంశీ సార్ స్పృహలోకి వస్తారు. వసుంధర గారు, మనం ముందు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి, లేదంటే వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు. వెతుక్కుంటూ వస్తారు. పదండి వసుంధర గారు, తొందరగా కిందకి వెళదాం.
మురళి ఏమైంది? నా బాస్ వంశీ సార్ తన ప్రేమ నిజమైందని, తను స్పృహలోకి వస్తానని మళ్ళీ రుజువు చేశారు చిత్రసేన్ గారు.